ఉద్యమకారులనే కాకుండా కవులను, కళాకారులను, తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అంశం తెలంగాణ దేవత, రెండవ అంశం తెలంగాణ తల్లి. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తి ఇస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈ రోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసే విధంగా ఈ రోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా, అది తమరు కావచ్చు అధ్యక్ష, నేను కావచ్చు, లేదా మా శాసనసభ్యులు ఎవరైనా, ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, బహుజనుల తెలంగాణ తల్లిని ఈ రోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనల ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం.